నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రిపోర్టర్ రాకేష్ తాళ్ళూరి. ప్రస్తుతం మనక ఇండియన్ రూపీ పడిపోవడం కారణం మనమే. అది మీకు తెలుసా? ఎందుకంటే మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసే ప్రొడక్ట్లు కొనుక్కోవడం వల్ల మన భారతదేశం ఒక రూపీ వాల్యూ రోజు రోజుకి కిందకి పడిపోయే పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఫ్రెండ్స్, మీకు ఒక మాట చెప్తాను నేను. మన ప్రొడక్ట్స్ మనం కొంటేనే మన రూపీ వాల్యూ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ అయ్యే వస్తువులు మనం కొనుక్కోవడం వల్ల మన రూపీ పడిపోవడం, వాళ్ళ కరెన్సీ అనేది హైలో ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అనేక సార్లు కూడా మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఒక మాట చెప్పారు, మేక్ ఇన్ ఇండియా, బై ఇన్ ఇండియా. మన ప్రొడక్ట్ ఎప్పుడైతే మనం తయారు చేసి ఇతర దేశాలకు కూడా మనం అమ్ముతామో అప్పుడు మన యొక్క రూపీ వాల్యూ పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే మీరు అమెజాన్ కానీ లేదా ఫ్లిప్కార్ట్లో కానీ మీ ఏదైనా వస్తువు కొనాలనుకుంటే అక్కడ కిందన చూడండి, ఏ ప్రోడక్ట్ మేక్ ఇన్ ఇండియా ఉంటే ఆ ప్రోడక్ట్కి మాత్రమే మన భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తే మన రూపీ వాల్యూ పెరిగే అవకాశం ఉంది. ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇండియా కూడా పూర్ కంట్రీలో లిస్ట్లో నుంచి కూడా కిందకి పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అనేక దృష్టిలో ఇండియా ఈజ్ ఎ పూర్ కంట్రీ అంటుంది. కాబట్టి మనకి తెలివితేటలు ఉన్నప్పుడు కూడా ఎందుకు మనం ఇంపోర్ట్ అయ్యే వస్తువులు కొనుక్కుంటున్నాం? తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా మన వస్తువులు మనం తయారు చేసుకొని మన దేశంలో అమ్మితే మన వాల్యూ కదా ఎక్కువగా పెరుగుతుంది. ఇండియాకి సపోర్ట్ చేయండి, మన రూపీ వాల్యూ కూడా పెంచండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.